హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంతవరకు మేము ఈ స్వాజిలాండ్లో మీకు అసలు ఫార్మింగ్ అనేది చూపించలేదు కదా. ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను. బాగా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇక్కడ స్వాజిలాండ్లో అంటే ఎక్కువ పండిస్తారు. ఏం పండిస్తారంటే చెరకు అండ్ పైనాపిల్ అండి. ఈరోజు అయితే మనం పైనాపిల్ తోటకు వచ్చాము. చూడండి మీరు కూడా ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని తోటని. ఇక్కడ చూడండి చూపిస్తున్నా కదా, ఇదన్నీ ఆ పైనాపిల్ తోటలే. నేను అంటే రోడ్డు పక్కనే ఉన్నాయండి తోటలన్నీ. మేము వెళ్తూ ఇది కూడా ఎంత లెంత్ ఉంటుంది అనేది నేనైతే వీడియో చేశాను. చాలా ఉన్నాయండి, చాలా ఎకర్స్ ఉన్నాయి పైనాపిల్ తోట. ఇక్కడైతే చెప్పాను కదా, పైనాపిల్ అండ్ షుగర్ కేన్ ఎక్కువ పండిస్తారు ఇక్కడ. పైనాపిల్ అయితే చాలా ఉంటాయి, చాలా ఎకర్స్ అంతా పండిస్తారు. చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ దారి ఎక్కడుందో అని చూస్తూ ఉన్నాము వెళ్ళడానికి. అక్కడ ఏమైనా రైతులు అలా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడదాము, అసలు ఎలా పండిస్తారు ఏంటి అనే దాని గురించి. ఇక్కడైతే దారి కనిపిస్తుంది, వెళ్ళేసి ఇక్కడ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి ఇదంతా ఎంత పొడవు ఉంది అనమాట. ఇదంతా తీస్తూనే ఉన్నాను, చాలా పొడవు ఉంది, చాలా ఎకర్స్ వేసినట్లుంది. చూసినంత దూరం ఉంది అనమాట. ఇక్కడైతే ఉంది దారి, వెళ్దాము, వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. రండి మీరు కూడా నాతో వచ్చేయండి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇదే అండి పైనాపిల్ తోట. అసలు ఇక్కడ ఎలా ఉంటాయి, ఎలా కాస్తాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి పైనాపిల్స్ చూడండి, ఇలా ఈ చెట్టుకి మధ్యలో పువ్వులాగా పూసాయి చూడండి. నిజంగా నాకైతే ఇన్ని రోజులు తెలియదు అసలు ఇలా పైనాపిల్స్ ఇలా వస్తాయని. చాలా కాసాయి చూడండి. ఇప్పుడైతే నేను చెప్తాను అసలు ఇవి ఎలా వేస్తారు ఏంటి అని. ఇప్పుడు పైనాపిల్కి పైన అవి మనకు పిలకల్లాగా ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి మామూలుగా ప్లాంట్ చేస్తారు. ఇక్కడ ప్లాంటేషన్ ఎప్పుడుందంటే, అంటే మామూలుగా మనం నారు అలా పోస్తాం కదా, అలాగా ఇక్కడ ఎప్పుడు నాటు ఉంటుందంటే ఫిబ్రవరి టు ఏప్రిల్ మధ్యలో వేస్తారు, అలాగే అక్టోబర్లో కూడా వేస్తారు. ఇవి వేసేటప్పుడు మనకు మంచి సాయిల్ అనేది ఉండాలి, అలాగే సీజన్ కూడా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్కువ కోల్డ్ ఉన్న ప్లేసెస్లో అయితే ఇవి అంతగా రావు, బాగా కొంచెం హాట్ ప్లేసెస్లో అయితే బాగా వస్తాయి. చూడండి చూస్తున్నంత కనపడుతుంది కదా. ఇంకా ఇవైతే రెడీ అవ్వలేదు కోయడానికి ఏంటి అనేది. చూడండి చాలా బాగుంది కదా. చూడండి ఇదంతా పైనాపిల్, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది, అక్కడంతా చూడండి చాలా దూరం వరకు ఉంది బాగా. ఇదంతా పైనాపిల్ తోట అనమాట బాగా. ఇక్కడంతా చూడండి, ఇక్కడ మెయిన్ వచ్చేసి హార్వెస్టింగ్ పైనాపిల్ అండి. పైనాపిల్ పండిస్తారు బాగా. చూడండి ఇక్కడంతా చూపిస్తాను. ఇక్కడైతే ఎవరు ఫార్మర్స్ లేరు, వాళ్ళతో మాట్లాడిద్దాం అనుకుంటే జస్ట్ చూద్దాం ఊరికే. చూడండి ఇది ఫార్మింగ్ అంతా. ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే మనం మాట్లాడించే వాళ్ళం వాళ్ళతో. ఇప్పుడైతే అన్నీ వచ్చాయి అన్నమాట, పైనాపిల్స్ అన్నీ వచ్చేసాయి. చాలా బాగుంది చూడండి, ఇక్కడ అన్నీ వచ్చాయి. నాకైతే ఇన్ని రోజుల వరకు తెలీదు పైనాపిల్స్ ఇట్లా పైన వస్తాయని. చాలా బాగుంది కదా. చూడండి ఇదంతా ఫార్మింగ్. అలాగే ఇక్కడ కొండలన్నీ చాలా బాగున్నాయి చూడండి, ఎండ ఉంది చాలా బాగుంది. ఇదనమాట స్వాజిలాండ్లో ఇంతవరకు నేను పంట పొలాలు ఎప్పుడు చూపలేదు కదా మీకు. ఈరోజు అయితే చూసేయండి ఇదంతా మనకు పైనాపిల్ తోట. ఇదంతా చూడండి పైనాపిల్ అంతా చాలా బాగుంది కదా. ఇక్కడ ఎవరు లేరు, మాట్లాడిద్దాం అనుకుంటే ఎవరన్నా ఫార్మర్స్ అలా ఉంటే మాట్లాడిద్దాం అనుకుంటున్నాను, కానీ మాట్లాడలేదు. ఇదంతా అదే అండి, చాలా చాలా ఎకర్స్ ఉంది. అక్కడి వరకు చూడండి, అక్కడి వరకు ఉంది అనమాట, అక్కడి వరకు ఉంది అంతా. చూడండి ఇదంతా ఫార్మింగ్, ఇదంతా చాలా ఉంది, ఇంకా వెళ్ళినంత ఉంది. చూడండి ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా కూడా అయ్యాయి. ఇంకా అవి అయితే రెడీ అవ్వలేదు కోయడానికి. ఎప్పుడు రెడీ అవుతాయంటే
మనకు బాగా పసుపు పచ్చ కలర్లో రావాలి కదా, అప్పుడు రెడీ అయితే మనం కోసుకోవచ్చు. అలాగే ఈ పంట రావడానికి అంటే మనము మొక్క పెడతాం కదా, అప్పటి నుంచి 14 నుంచి 18 నెలల వరకు టైం పడుతుంది మనకు ఈ పైనాపిల్ రావాలంటే. చాలా టైం పడుతుంది. అండ్ 18 నెలల తర్వాత మనకు హార్వెస్ట్ ఉంటుంది, అంటే కోసేస్తారనమాట అన్నీ. ఇవి కోసిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ అనేది మళ్ళీ ఒక 14 మంత్స్కి వస్తుంది. దగ్గర దాదాపు 2.5 years, అంటే మనకి 2 పంటలు రావాలంటే ఒక 3 years, దగ్గర 3 years పడుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పైనాపిల్ అంటే అంత ఈజీ కాదనిపిస్తుంది, పైనాపిల్ తోటలు పండించడం అంటే. చూడండి బాగున్నాయి కదా, పంట అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఫార్మర్స్ అయితే లేరు, వాళ్ళు ఉండింటే మనము కొన్ని తెలుసుకోండొచ్చు, అసలు ఎలా వేస్తారు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎంత అవుతుంది ఖర్చు, వీళ్ళకి ఎంత వస్తుంది మనీ అనే దాని గురించి అయితే మనం ఫార్మర్స్ ఉంటే కనుక్కొని ఉంటే బాగుండేది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. మీరు ఎవరైనా ఇంతకుముందు చూసింటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎలా అనిపించింది పైనాపిల్ తోట? చాలా బాగుంది కదా, చూస్తున్నంత దూరం ఉంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మనం చేసాము ఫార్మింగ్ వీడియో. ఓకే బాయ్. మా కిడ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు నా కోసం చాలా ఈగర్గా. నేను అక్కడంతా చూడండి కొండలు అన్నీ ఎలా ఉన్నాయి. ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్.